ఐటీ దిగ్గజం, ప్రపంచంలో బహుళజాతి సంస్థల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న గూగుల్ అమెరికాలో కన్నా అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం వెనుక అదానీ ఉన్నారా? కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రను కాదని, సైబరాబాదును కాదని, చెన్నైని తలదన్ని విశాఖ నగరంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వెనుక మంత్రి నారా లోకేష్ ఎలాంటి ప్రయత్నం చేశారు అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గూగుల్ సంస్థ గత ఏడాది నవంబర్లో అమరావతి రాజధానిలో పర్యటించారు. మంత్రి నారా లోకేష్తో చర్చలు జరిపారు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ ఒకసారి అమెరికా వెళ్ళారు పెట్టుబడుల వేట కోసం. గూగుల్ సంస్థ ప్రతినిధులను కూడా కలిశారు. ఇక వారికి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అనేది మొత్తం లిస్ట్ అవుట్ చేసుకున్నారు. ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. గూగుల్ సంస్థలో కీలక అధికారులు, CEO, ఆంధ్రప్రదేశ్లోని ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, మంత్రి నారా లోకేష్, CMO ఆఫీస్లోని సీనియర్ IAS అధికారులు మొత్తం గ్రూప్ ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు గూగుల్ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతూ వారికి ఎంత భూమి కావాలి, విద్యుత్ రాయితీలు ఎంత కావాలి, రిజిస్ట్రేషన్ రాయితీలు, స్టాంపు డ్యూటీ రాయితీలు, రాబోయే 10 ఏళ్లలో GST బెనిఫిట్స్ ఎంత కావాలి అనే దాని మీద చర్చలు జరిపి దాదాపు 22,000 కోట్ల రూపాయలు బెనిఫిట్స్ ఇచ్చారు. ఎందుకంటే సహజంగా అయితే విశాఖ నగరంలో ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. చెన్నై ఉంది, సముద్ర తీరం కావాలంటే. ఐటీలో కూడా చెన్నై మేటిగా ఉంది. అక్కడి నుంచి బెంగళూరు కూడా దగ్గరే. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఐటీ పాతుకుపోయి ఉంది. సముద్ర తీరమే కావాలనుకుంటే వారు ముంబైలో కూడా పెట్టుకోవచ్చు. ఆ నగరాలన్నింటినీ కాదని విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం వెనుక అదానీ హస్తం ఉంది అనే విషయం వాస్తవం. ఇదే విషయాన్ని తమిళనాడు అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే తంగవేలు 10 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి, 88,000 కోట్ల రూపాయల పెట్టుబడి విశాఖపట్నానికి తరలిపోయింది. మీకు సిగ్గు లేదా? తమిళనాడుకి, చెన్నైకి తీసుకురాలేకపోయారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. దానికి సమాధానంగా ఐటీ మంత్రి రాజా ఒక సమాధానం చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖ నగరానికి ఎందుకు వెళ్ళిందో మాకు తెలుసు. దాని వెనుక అదానీ హస్తం ఉంది. గూగుల్ CEOగా తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఉన్నా కూడా గూగుల్ డేటా సెంటర్ విశాఖ నగరానికి వెళ్ళడం వెనుక అదానీ హస్తం ఉంది. గూగుల్ డేటా సెంటర్లో అదానీ కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతా ఉన్నారు. విశాఖ నగరంలో గూగుల్ డేటా సెంటర్ కన్నా కూడా ముందే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అదానీ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే ఆ సంస్థకు కావాల్సిన టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో గూగుల్ సంస్థలో పెట్టుబడులు పెడుతూ అదానీ గూగుల్ MOU చేసుకోబోతా ఉన్నాయి. అందుకే గూగుల్ విశాఖ నగరానికి చేరుకుంది. TCS కూడా మరో 1,00,000 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం చర్చలు జరుపుతూ ఉంది. ఫైనల్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది. అంటే TCS, సిఫి, గూగుల్ ఇప్పటికే దాదాపుగా విశాఖ నగరాన్ని ఎంచుకున్నాయి. ఇవన్నీ కలిపి ఒక 2 గిగావాట్ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అక్కడి నుంచే రన్ అవుద్ది. ఇక రాబోయే 2-3 సంవత్సరాల్లో విశాఖ నగరం నుంచే 6 గిగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటు కాబోతా ఉన్నాయని సంచలన ప్రకటన చేశారు మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ వంటకాలు ఎంత ఘాటో పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం వస్తున్న పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకి ఘాటు పుట్టిస్తున్నాయి అంటూ ఆయన మిరపకాయతో చేసిన ట్వీట్
ఇప్పుడు తమిళనాడులో, కర్ణాటకలో, తెలంగాణలో హీట్ పుట్టిస్తూ ఉన్నాయి. బెంగళూరు నగరం పెట్టుబడులకు అనుకూలం కాదు. కిక్కిరిసిపోయింది, చెత్తా చెదారంతో నిండిపోయింది. కనీసం గోతులు నింపుకునే శక్తి కూడా ఆ ప్రభుత్వం దగ్గర లేదు. అన్ని ఉచిత పథకాలతో కర్ణాటక ప్రభుత్వం సంక నాకిపోయింది. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ డేటా సెంటర్ కోసం వారు పోరాటం చేసినట్లేదు. ఉద్యమాలే కానీ పెట్టుబడుల కోసం పెద్దగా ప్రయత్నిస్తున్నట్టుగా కనిపించడం లేదు. బెంగళూరుతో పోల్చుకుంటే హైదరాబాద్ నగరం కొంచెం ట్రాఫిక్ విషయంలో బెటర్ కావచ్చు, కానీ హైదరాబాద్ కూడా నరకమే. 4 చినుకులు పడితే సాయంత్రం హైదరాబాద్లో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 5 గంటల సమయం పడుతుంది. అందుకని బెంగళూరు, హైదరాబాద్ ఇక మర్చిపోవడమే. చెన్నై పరిస్థితి కూడా అదే. చెన్నై నగరంలో కూడా 1,50,00,000 జనాభా దాటిపోయింది. చెన్నైలో కూడా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైపోతా ఉన్నాయి. అందుకే 50 కిలోమీటర్ల దూరంగా నగరానికి మరో శాటిలైట్ సిటీని డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. ఇక విశాఖ నగరానికి అనేక అనుకూలతలతో పాటుగా మంత్రి నారా లోకేష్ చేసిన ప్రయత్నాలు, అదాని పెట్టుబడులు కూడా కలిసి వచ్చాయి. ఇక కర్ణాటకలో ఓ మంత్రి వ్యాఖ్యానిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినట్లు గనక రాయితీలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రాలు దివాలా తీస్తాయి అని వ్యాఖ్యానించారు. ఎందుకంటే కర్ణాటక ప్రజలు కసిగా ఉన్నారు. 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, భారతదేశంలో అతి పెద్ద FDI, ఐటీ రాజధానిని కాదని విశాఖ నగరంలో ఇంతవరకు పెద్దగా ఐటీ మూలాలు లేని నగరంలో అంత పెద్ద పెట్టుబడి వచ్చిందంటే పక్క రాష్ట్రాలకే గుర్రుగా ఉంది. 22,000 కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చిన గూగుల్ సంస్థ ఏర్పాటుతో రాబోయే 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి 60,000 కోట్ల రూపాయల ఆదాయం రాబోతా ఉంది. 48,000 ప్రత్యక్ష ఉద్యోగాలు గూగుల్లో, దానికి అనుబంధంగా మరో 1,40,000 ఉద్యోగాలు పరోక్షంగా రాబోతా ఉన్నాయి. ఒకసారి ఎకో సిస్టమ్ క్రియేట్ అయితే హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరం ఎలా విస్తరించిందో విశాఖ నగరం రాబోయే 10 సంవత్సరాల్లో డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు కాబోతా ఉంది, అభివృద్ధి చెందబోతా ఉంది. ఇక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వారి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పటికే వారికి మంచి మంచి నగరాలు ఉన్నాయి, ఐటీ సిటీస్ ఉన్నాయి. ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా తమిళనాడు నుంచి 4 లక్షల కోట్లు, కర్ణాటక నుంచి 6 లక్షల కోట్లు, తెలంగాణ నుంచి 5 లక్షల కోట్లు ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ ఎగుమతులు కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే. శైశవ దశలో ఉంది. రాబోయే రోజుల్లో విశాఖ నగరంలో ఒక్కసారి గూగుల్ డేటా సెంటర్ కనుక పని ప్రారంభిస్తే, ఫోర్స్లోకి వస్తే, సర్వీసులు కనుక ప్రారంభించడం మొదలు పెడితే అక్కడ ఐటీ రంగంలో 4 లక్షల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఈ విషయం నేను చెప్పింది కాదు, మంత్రి నారా లోకేష్ స్పష్టంగా చెప్పారు. విశాఖ నగరం అభివృద్ధిని ఇక ఎవరు అడ్డుకోలేరు అనే విషయాన్ని కూడా ఆయన తాజాగా ఇచ్చిన ఘాటు ట్వీటుతో 3 రాష్ట్రాల్లో మంటలు చెలరేగుతూ ఉన్నాయి. దీని మీద ఈరోజు మరికొంతమంది రెచ్చిపోయే ప్రమాదం ఉంది. పొరుగు రాష్ట్రాలు నాయకులు ఈరోజు ఎలాంటి కామెంట్ చేయబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.